అందరికీ నమస్కారం. నా పేరు శివ. వెల్కమ్ టు iBytes. iOS 14.7 పబ్లిక్ వర్షన్ రిలీజ్ అయింది. దీంతో పాటుగా iPadOS 14.7, watchOS 7.6, అలానే tvOS 14.7 కూడా రిలీజ్ అయింది. macOS 11.5 పబ్లిక్ వర్షన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సెకండ్ వర్షన్ ఆఫ్ 11.5 రిలీజ్ క్యాండిడేట్ డెవలపర్స్ రిలీజ్ చేశారు. త్వరలో పబ్లిక్ వర్షన్ కూడా రావచ్చు. సో ఈ అప్డేట్ సైజ్ 911.9 మెగాబైట్స్ ఉంది iPhone XRలో. ఇది మోడల్ని బట్టి వేరీ అవుతుంటుంది. iOS 14.7తో పాటుగా Dolby Atmos అండ్ Apple Lossless మ్యూజిక్ ఇండియన్ కస్టమర్స్కి రోల్అవుట్ స్టార్ట్ చేశారు. చాలామందికి వచ్చే ఉంటుంది, ఇది రాకపోతే తొందరలో అందరికీ వస్తుంది. సో మీరు 14.6లో ఉన్నా సరే Dolby Atmos అలానే లాస్లెస్ మ్యూజిక్ని యాక్సెస్ చేయగలరు. ఇది సర్వర్ సైడ్ అప్డేట్. ముందుగా 14.7లో ఉన్న అప్డేట్స్ ఏంటి, బగ్ ఫిక్సెస్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యాపిల్ రీసెంట్గా ఐఫోన్కి బ్యాటరీ ప్యాక్ ఆర్ పవర్ ప్యాక్ని అనౌన్స్ చేసింది. ఇది జూలై 20th నుంచి అవైలబుల్ ఉంటుంది. ఇది ఓన్లీ iPhone 12 సిరీస్ ఫోన్స్ మాత్రమే పనిచేస్తుంది. మీరు వేరే ఫోన్స్ యూస్ చేస్తుంటే వాటి కోసం అయితే కొనొద్దు, ఇది వర్క్ అవ్వదు. ఇది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా 14.7 ఉండాలి. ఈ 14.7లో కొత్త ఫీచర్ వచ్చింది. మనం HomePodలో టైమర్ సెట్ చేసుకోవాలనుకుంటే మనం హోమ్ యాప్ని యూస్ చేసుకొని మల్టిపుల్ టైమర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో హోమ్ యాప్లో HomePod మీద లాంగ్ ప్రెస్ చేస్తే కింద స్క్రాల్ చేశాక మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ అని ఉంటుంది. నేను 3 టైమర్స్ని యాడ్ చేశాను ఆల్రెడీ. మనకు కావాలంటే సిరి కమాండ్ యూస్ చేసుకొని మన HomePod ద్వారా కూడా సెటప్ చేసుకోవచ్చు. మన హోమ్ యాప్ నుంచే టైమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, అలానే పాజ్ చేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు. ఎంత టైం మిగిలిందో కూడా చూడొచ్చు. సెట్ 2 minutes టైమర్ ఫర్ కుకింగ్. 2-minute cooking timer starting now. ఈ విధంగా మనం టైమర్ని యాడ్ చేసుకోవచ్చు, పాజ్ చేయొచ్చు. ఒకవేళ మనం పాజ్ చేయాలంటే పాజ్ ద కుకింగ్ టైమర్. Cooking timer paused at 1 minute and 47 seconds. Cooking timer cancelled. ఈ విధంగా మనం సిరి కమాండ్ యూస్ చేసుకొని టైమర్స్ని సెట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, పాజ్ చేయొచ్చు. అలానే హోమ్ యాప్ ద్వారా కూడా మల్టిపుల్ టైమర్స్ క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు, స్టాప్ చేయొచ్చు. అలానే ఒకవేళ మీరు పాడ్కాస్ట్ యాప్ యూస్ చేస్తుంటే ఇందులో మనకి లైబ్రరీలో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫాలోడ్ ఆర్ ఆల్. మనం ఫాలో అయ్యే ఎపిసోడ్స్ మాత్రమే చూపించాలా లేదా అన్ని ఎపిసోడ్స్ చూపించాలా అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఫాలోడ్ మీద ట్యాప్ చేస్తే మన ఫాలో అయ్యే ఎపిసోడ్స్ మాత్రమే కనపడతాయి ఇక్కడ, లేదంటే ఆల్ మీద ట్యాప్ చేస్తే అన్ని షోస్ కనపడతాయి. దీంతో పాటుగా కొన్ని బగ్ ఫిక్సెస్ కూడా ఉన్నాయి. అంతకుముందు 14.6లో కొంతమందికి యాపిల్ మ్యూజిక్లో ప్లేలిస్ట్లో షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆల్బమ్ అని. ఇది కనపడేది కాదు, కొంతమందికి మిస్ అయ్యేది, దాన్ని ఫిక్స్ చేశారు. iPhone 11 సిరీస్ ఫోన్ యూస్ చేస్తుంటే మన బ్యాటరీ సర్వీసింగ్ అవసరమైనప్పుడు మెసేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. అది రీబూట్ చేశాక కొంతమందికి మిస్ అవుతుంది, డిజపేర్ అయిపోతుంది. దాన్ని కూడా ఫిక్స్ చేశారు. దీంతో పాటు నేను అబ్జర్వ్ చేసిన ఒక చేంజ్ ఏంటంటే మనం డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్ళినప్పుడు ఆటో లాక్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఆటో లాక్ అనేది అంతకుముందు వరకు 5 minutes ఉండేది మ్యాక్సిమం, ఇప్పుడు నెవర్ అని కూడా ఉంది. ఇది iOS 14 బేటాస్లో కొన్ని బేటాస్లో నెవర్ అని ఉంది, తర్వాత తీసేశారు. మళ్ళీ ఇప్పుడు 14.7లో వచ్చింది. అంతకుముందు అయితే లేదు, నేను గమనించలేదు. ఫీచర్ అప్డేట్స్ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది iOS 15లో కూడా లేదు. 14.7లో అయితే కొత్తగా వచ్చిన ఫీచర్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ అయితే ఇవే. కానీ 14.6లో చాలామంది బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందని కంప్లైంట్ చేశారు. యాపిల్ స్పెసిఫిక్గా అక్కడ రిలీజ్ నోట్స్లో కూడా మెన్షన్ చేయలేదు బ్యాటరీ డ్రైన్ గురించి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ఇష్యూ ఫిక్స్ అయిందా లేదో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న Dolby Atmos అండ్ లాస్లెస్ మ్యూజిక్ గురించి చూద్దాం. Dolby Atmos అంటే సరౌండ్ సౌండ్ ఫీలింగ్ ఉంటుంది. రెగ్యులర్గా అయితే మన స్టీరియో మ్యూజిక్ వింటాం. Dolby Atmos అంటే మనకి సరౌండ్ ఆడియో ఫీలింగ్ ఉంటుంది. అదే లాస్లెస్ ఆడియో అంటే రికార్డ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే రికార్డ్ చేశారో, ఏ సౌండ్ అయితే రికార్డ్ చేశారో అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం వినొచ్చు అనమాట. అంటే ఎక్కడ కూడా లాస్ ఉండదు. రికార్డ్ చేసేటప్పుడు ఏ సౌండ్లు ఉన్నాయో అవన్నీ కూడా రీప్రొడ్యూస్ అవుతాయి. సో మనం Dolby Atmos కానీ లాస్లెస్ మ్యూజిక్ కానీ మనం యూజ్ చేయాలి అనుకుంటే యాపిల్ మ్యూజిక్కి సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. అలా కాకుండా వేరే చోట డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ని మన ఐఫోన్లోకి మనం అప్లోడ్ చేసినా సరే ఈ Dolby Atmos కానీ లాస్లెస్ మ్యూజిక్ కానీ మనకు రాదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రొవైడెడ్ బై యాపిల్. ఇప్పుడు మనం Dolby Atmosని ఎనేబుల్ చేయాలి అంటే సెట్టింగ్స్లో మ్యూజిక్ యాప్లోకి వెళ్ళాక Dolby Atmos అని ఉంటుంది. Dolby Atmos మీద ట్యాప్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి, ఆటోమేటిక్, ఆల్వేస్ ఆన్, ఆఫ్. సో ఆటోమేటిక్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఎనేబుల్ చేయాలో చూద్దాం. ఎయిర్పాడ్స్ ప్రో కానీ ఎయిర్పాడ్స్ ప్రో మ్యాక్స్ కానీ యూజ్ చేస్తుంటే అందులో స్పేషల్ ఆడియో ఎనేబుల్ చేసుకుంటే మనం అవి కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా Dolby Atmos విత్ స్పేషల్ ఆడియో వస్తుంది. అన్ని ఎయిర్పాడ్స్ మోడల్స్తో పాటుగా ఈ డివైసెస్ కూడా Dolby Atmosని సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ ఆటోమేటిక్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న డివైసెస్ అన్ని కూడా కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా Dolby Atmos ఎనేబుల్ అవుతుంది. అలానే బిల్టిన్ స్పీకర్స్లో కూడా Dolby Atmos వినొచ్చు. కానీ యాపిల్ 2 చోట్ల 2 విధాలుగా మెన్షన్ చేసింది బిల్టిన్ స్పీకర్ గురించి. ఒక చోట అయితే iPhone XR నుంచి తర్వాత వచ్చిన మోడల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ iPhone SE బిల్టిన్ స్పీకర్లో Dolby Atmosకి సపోర్ట్ చేస్తాయని మెన్షన్ చేసింది. ఇంకో చోట అయితే iPhone 7 నుంచి దాని తర్వాత వచ్చిన అన్ని మోడల్స్ కూడా బిల్టిన్ స్పీకర్లో Dolby Atmosకి సపోర్ట్ చేస్తాయని మెన్షన్ చేసింది. ఏది కరెక్ట్ అనేది మనకు తెలియదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ప్లే చేసి మీ దగ్గర ఆ డివైసెస్ ఉంటే నేను యాపిల్ సపోర్ట్తో కూడా మాట్లాడి నేను కామెంట్ని పిన్ చేస్తాను. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇయర్ ఫోన్స్ కాకుండా
థర్డ్ పార్టీ ఇయర్ ఫోన్స్ కానీ లేదా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ యూస్ చేస్తుంటే అప్పుడు ఆల్వేస్ ఆన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ థర్డ్ పార్టీ బ్లూటూత్ స్పీకర్స్ ఇయర్ ఫోన్స్ కాకుండా బ్లూటూత్ స్పీకర్స్ యూస్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా ఇది ఆన్ చేయాలి, ఆల్వేస్ ఆన్. ఇప్పుడు మాత్రం డాల్బీ అట్మాస్ అనేది మనం వినగలం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న డివైసెస్ని యూస్ చేస్తుంటే ఆటోమేటిక్ అనేది చూస్ చేసుకోవాలి. అలా కాకుండా థర్డ్ పార్టీ ఇయర్ ఫోన్స్ అవి బ్లూటూత్ కావచ్చు, వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ యాపిల్ ఇయర్ పాడ్స్, లేదా థర్డ్ పార్టీ స్పీకర్స్ యూస్ చేస్తుంటే బ్లూటూత్ స్పీకర్స్ యూస్ చేస్తుంటే ఆల్వేస్ ఆన్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా డాల్బీ అట్మాస్ అనేది ఎనేబుల్ అవ్వదు. సో ఐప్యాడ్లో కూడా ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐప్యాడ్స్లో అయితే బిల్ట్ ఇన్ స్పీకర్స్ ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచెస్లో థర్డ్ జనరేషన్ ఆర్ లేటర్, అదే 11 ఇంచెస్ అయితే 6th జనరేషన్ ఆర్ లేటర్, అదే ఐప్యాడ్లో అయినా కూడా 6th జనరేషన్ ఆర్ లేటర్, అదే ఐప్యాడ్ ఎయిర్లో అయితే థర్డ్ జనరేషన్ 4th జనరేషన్, ఐప్యాడ్ మినీలో అయితే 5th జనరేషన్ తర్వాత వచ్చినవి సపోర్ట్ చేస్తాయి బిల్ట్ ఇన్ స్పీకర్స్ యూస్ చేసేటప్పుడు. అదే మ్యాక్లో అయితే యాపిల్ మ్యూజిక్ ఓపెన్ చేశాక ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆటోమేటిక్ లేదా ఆల్వేస్ అనేది చూస్ చేసుకోవచ్చు. అదే బిల్ట్ ఇన్ స్పీకర్ సపోర్ట్ చేసే మ్యాక్ బుక్స్ ఏంటంటే మ్యాక్బుక్ ప్రో కానీ మ్యాక్బుక్ ఎయిర్ కానీ 2018 కానీ తర్వాత వచ్చిన మోడల్స్ కానీ సపోర్ట్ చేస్తాయి. అదే iMac అయితే 2021లో రిలీజ్ అయిన మోడల్ అంటే M1 iMac మాత్రమే సపోర్ట్ చేస్తుంది బిల్ట్ ఇన్ స్పీకర్స్లో. యాపిల్ టీవీలో మనం డాల్బీ అట్మాస్ వినాలి అనుకుంటే మనం HomePod కానీ HomePod మినీ కానీ ఉండాలి. వాటిని బిల్ట్ ఇన్ స్పీకర్గా సెటప్ చేసుకోవాలి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మ్యూజిక్లో డాల్బీ అట్మాస్ని ఎనేబుల్ చేసుకోవాలి. డాల్బీ అట్మాస్తో పాటు లాస్లెస్ మ్యూజిక్ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఆడియో క్వాలిటీలోకి వెళ్ళిన తర్వాత లాస్లెస్ ఆడియో టర్న్ ఆన్ చేయాలి. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ డేటా స్ట్రీమింగ్ హై క్వాలిటీ, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి నన్, హై ఎఫిషియన్సీ, హై క్వాలిటీ, లాస్లెస్, హై రెజల్యూషన్ లాస్లెస్ అని ఉంటుంది. డిఫరెంట్ బిట్ రేట్స్ ఉంటాయి. లాస్లెస్లోకి వెళ్ళామంటే ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది, స్ట్రీమ్ లాస్లెస్. ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఒక 3 minutes సాంగ్ ప్లే చేస్తే ఎంత డేటా కన్జ్యూమ్ అవుతుంది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు మీ డేటా అవైలబిలిటీని బట్టి మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అలానే వైఫై స్ట్రీమింగ్ అప్పుడు కూడా ఏ క్వాలిటీ కావాలి, అలానే డౌన్లోడ్ అయ్యేటప్పుడు కూడా సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ ఫార్మాట్లో డౌన్లోడ్ అవ్వాలో కూడా ఉంది. సో ఇది ఎనేబుల్ చేయకముందు మీరు ఆల్రెడీ సాంగ్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటాయి యాపిల్ మ్యూజిక్లో, వాటిని డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే డాల్బీ అట్మాస్ కానీ లాస్లెస్ మ్యూజిక్ కానీ మనకు వస్తాయి. ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ యాప్లో ఏ సాంగ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, లాస్లెస్ మ్యూజిక్ని సపోర్ట్ చేస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే మీరు యాపిల్ మ్యూజిక్ యాప్లోకి వచ్చాక మీరు ఓపెన్ చేయగానే ఇప్పుడైతే స్పేషల్ ఆడియో సపోర్ట్ చేసే సాంగ్స్ అలానే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సాంగ్స్ చూపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళినా సరే సాంగ్ ఎలా ఉంటుందంటే ఒక సాంగ్ ఓపెన్ చేద్దాం. సాంగ్ ప్లే చేసేటప్పుడు ఇక్కడ చూడండి డాల్బీ అట్మాస్ అని కనపడుతుంది. అదే లాస్లెస్ ఉంటే లాస్లెస్ అని చూపిస్తుంది. ఆల్బమ్ మొత్తం కూడా లాస్లెస్ని సపోర్ట్ చేస్తుంటే లేదా డాల్బీ అట్మాస్ కానీ ఏదైనా సరే ఆల్బమ్ మొత్తం సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ పైన మనకి ఐకాన్ కనపడుతుంది. పర్టికులర్ సాంగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంటే ఆల్బంలో అన్ని సాంగ్స్ ఒక్కోసారి సపోర్ట్ చేయకపోవచ్చు. ఆ సాంగ్ పైన క్లియర్గా ఇక్కడ కనపడుతుంది లాస్లెస్ అని. సో సాంగ్ దగ్గర ఈ విధంగా కనపడుతుంది లాస్లెస్. సో చాలా సాంగ్స్ వరకు ఇప్పుడు ఈ ఫీచర్స్ ఉన్నాయి. తర్వాత కొత్తగా సాంగ్స్ని కూడా ఈ రోల్ అవుట్ చేస్తున్నారు ఈ ఫీచర్స్ అనేవి. సో ఉండే కొంత ఎక్కువ సాంగ్స్కి డాల్బీ అట్మాస్ అండ్ లాస్లెస్ మ్యూజిక్ రావచ్చు. ఇవి 14.7లో ఉన్న ఫీచర్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ. అలానే మీరు 14.6లో ఉన్నా సరే 14.7 డౌన్లోడ్ చేసుకోకపోయినా మీరు డాల్బీ అట్మాస్ అండ్ లాస్లెస్ మ్యూజిక్ని యాక్సెస్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.